హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అంతే టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మన చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ కూడా చూద్దాము. ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికించి ఇలాగా ప్లేట్లో వేసి చల్లార్చాను. తర్వాత చికెన్ ఫ్రై కూడా చేసి పెట్టుకున్నానండి. చికెన్ పకోడీ వీడియో అయితే వీడియోలో లేదండి. మీకు చికెన్ పకోడీ ఫుల్ వీడియో కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ చెక్ చేస్తే మీకు చికెన్ పకోడీ వీడియో వస్తుందండి. తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. చికెన్ ఫ్రై చేస్తాం కదా, ఆ మిగిలిన ఆయిల్తో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసాక మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎగ్ ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం మిరియాల పొడి, అలాగే చిటికెడంత ఉప్పు వేసుకుని కలుపుకొని ఫ్రై చేయాలండి. ఎగ్స్ని ఇలా ముందుగానే ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్కి చికెన్ పకోడీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా చేసేలా చేయరండి. దీనికి కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది. నేను ఆ ప్రాసెస్తో చికెన్ పకోడీ వీడియో చేశానండి. మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీస్తానండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసుకుని తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. చికెన్ ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలండి. కరివేపాకు వేసాను. క్యారెట్, క్యాప్సికమ్ కూడా ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ వేసాను. ఇది పిల్లలకి బాగా నచ్చుతుందండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోనండి. మరీ సాఫ్ట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. మనకి ఇవి జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనకి బయట స్ట్రీట్ ఫుడ్లో ఎలా ఫ్రై చేస్తారో అలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు మనం రైస్లో వేసామంటే ఎగ్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలాగే చికెన్ పకోడీలో కూడా ఉప్పు ఉంటుంది కదండి, చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మనకి అంతగా బాగోదండి, సమానంగా వేసుకోవాలి. ఒకసారి కలిపాక 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసానండి. ఈ సాసులన్నీ కూడా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సాసులన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలండి. ఇది 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసులో సగానికి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఇందులో మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ సాస్లో వేసి తర్వాత మనం చేసుకున్న ఎగ్ ఫ్రై కూడా సాస్లో వేసి బాగా టాస్ చేయాలండి. మనకి సాస్ అంతా కూడా చికెన్కి, ఎగ్కి బాగా పట్టాలి. ఇందులో మనం కొంచెం వాటర్ వేసాం కదండి, అందుకే చికెన్, ఎగ్ ఆ సాస్ని, ఆ మసాలాని బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పంచదార వేసానండి. మనం ఈ సాసులన్నీ వేస్తాం కదా, కొంచెం పంచదార వేస్తే ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, టేస్ట్ రుచిగా ఉంటుందండి. పంచదార వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చిన బాస్మతి రైస్ వేసుకోవాలండి. మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ ఉడికించేసాక చల్లార్చాలండి, అప్పుడే మనకి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ పొడి పొడిగా వస్తుంది. నేను బాస్మతి రైస్లో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి ఉడికించానండి. నిమ్మరసం వేయడం వల్ల మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఉడికించి చల్లార్చాను. ఇప్పుడు ఆ రైస్ మొత్తం కూడా ప్యాన్లో వేసుకుని ఈ సాస్లో చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసానండి. ఇప్పుడు మనకి రైస్ వేడయ్యి ఇందులోంచి పొగలు వచ్చేంత వరకు కూడా
కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నానండి మీకు. మనకైతే ఇది బాగా వేడైపోయింది. చూడండి ఫ్రెండ్స్, పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్లో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఇంకా పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది. లాస్ట్లో హైలో పెట్టుకుని కలుపుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఒక 5 నిమిషాల పాటు కూడా స్లోగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. మరి ఎక్కువగా కలిపితే మనకి రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసానండి. మనకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేశాను. ఇందులో ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.